Hey friends, I hope you all are fine. Welcome to my channel Fit Tech Vibes. Don't forget to subscribe to my channel and click the bell icon for notifications. వీళ్ళు నా ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 2 days హైదరాబాద్లో మోర్ దెన్ 80% అయితే కవర్ చేస్తాం గైస్. అండ్ ఇప్పుడైతే మనం తెలంగాణ సచివాలయం బయట ఉన్నాం. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది బికాస్ నైట్ టైం లైటింగ్. అండ్ నా ఫ్రెండ్స్ చెప్పారు ఇది ఓల్డ్ హైదరాబాద్ అనమాట. అండ్ వీఆర్ రోమింగ్ ఎట్ ట్యాంక్ బండ్. అది వచ్చేసి చూసారా మీరు, లైక్ తెలంగాణ అమరవీరుల స్మరకారం అంట అది. అండ్ వీళ్ళంతా మన హైదరాబాద్ ఫ్రెండ్స్. అండ్ మనం అయితే ఇప్పుడు దీపం దగ్గరికి వెళ్దాం. ఇది వచ్చేసి ఈ దీపంలో మీరు చూస్తే మిర్రర్ దగ్గర మొత్తం సచివాలయం కనబడుతుంది. చూసారా గైస్, చాలా అయితే బాగుంది కదా. అండ్ అది వచ్చేసి ఓల్డ్ హైదరాబాద్ అనమాట. ఇప్పుడు మనం అయితే ఎక్కడికి వెళ్తున్నామో మీరే గెస్ట్ చేయండి. అండ్ బై ద వే గైస్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ చాలా ప్లేసెస్కి అయితే మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ప్లేసెస్కి అయితే మనం వెళ్దాం. అండ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. కొంచెం లెంతీగా ఉంటుంది బట్ బికాస్ హైదరాబాద్ ఈస్ నాట్ స్మాల్. చాలా క్లిప్స్ అయితే నేను చాలా యాడ్ చేయలేదు బికాస్ వీడియో లెంత్ పెరిగిపోతుందని. ఎవ్రీ షాప్కి అయితే వెళ్ళలేదు నేను. అండ్ కార్లో నుంచే చాలా మట్టి కవర్ చేస్తాం. మీకు ఇప్పుడు బెస్ట్ ప్లేసెస్ చూపిస్తా. అది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్. నైట్ టైం లైటింగ్ అయితే సూపర్ ఉంది గైస్. నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా వెళ్ళండి అక్కడికి. అండ్ మీరైతే కన్ఫామ్గా చూడండి. కేబుల్ బ్రిడ్జ్ లైటింగ్ అయితే చాలా బాగుంది. మీకైతే కొంచెం కామెడీగా అనిపిస్తుంది, తర్వాత మనం చెప్తాను నేను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్. మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ నుంచి అంట హైదరాబాద్ వేరేలా కనిపిస్తుంది అంట. అండ్ చాలా బాగుంటుంది బికాజ్ ఇట్ లుక్స్ లైక్ న్యూయార్క్ అంట. అండ్ మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి హైదరాబాద్ హైటెక్ సిటీకి వెళ్ళే రూట్. అండ్ నేను అడిగాను హైటెక్ సిటీ ఎలా ఉంటుందా అని. బికాజ్ ఐ నాట్ వెంట్ టు హైదరాబాద్ ఆఫ్టర్ ఇవన్నీ కట్టేకైతే మనం వెళ్ళలేదు. చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను నేను. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, తర్వాత ఇక్కడ రావడం. హైదరాబాద్ అయితే చాలా బ్యూటిఫుల్గా మారిపోయింది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎక్సలెంట్గా ఉంది. మనకైతే న్యూయార్క్లో కనిపిస్తుంది. ఇవన్నీ వచ్చేసి ఎవ్రీ నేమ్ మీద చదవడానికి సరిపోదు గైస్. మీరే కొంచెం పాజ్ చేసుకుని చదవండి. ఇది వచ్చేసి మనకి హైటెక్ సిటీ అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి అయితే సూపర్గా కనిపిస్తుంది. ఐకా అనేది ఇది వచ్చేసి ఫర్నిచర్ షోరూమ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి న్యూయార్క్ సిటీలో ఉంటుందని చెప్పాను కదా గాయస్. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలా నచ్చుతుంది మీకు. అండ్ లైటింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఇటు సైడ్ వచ్చాను. విత్ లైటింగ్ అండ్ వితౌట్ లైటింగ్ కూడా నేను షూట్ చేశాను. మీరైతే చూడండి ఇక్కడ నుంచి. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియోని కొంచెం ఫాస్ట్గా చూడాలనుకున్నా స్కిప్ చేయకుండా 1.25 ఆర్ 1.5x పెట్టుకొని చూడండి. ఇఫ్ నా వాయిస్ వింటా వెళ్దాం అనుకుంటే మాత్రం 1.25xలో పెట్టుకోండి, సరిపోయేది. ఎందుకంటే నేను కొంచెం మీకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నా కాబట్టి కొంచెం ల్యాగ్ ఉంటుంది. బట్ మీరైతే 1.25x అయితే సరిపోయింది. అండ్ డోంట్ స్కిప్ గైస్, మీకైతే చాలా నచ్చుతుంది ఇక్కడ నుంచి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీకు అయితే షేర్ చేసుకుంటే ఈ వీడియోలో. బెస్ట్ ప్లేసెస్ కూడా చాలా బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి గైస్. ఇంకా ముందు అయితే వీడియోలో మీరు చూస్తూ ఉండండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళాలి. 2 days ఎలా ఎంజాయ్ చేస్తామంటే హైదరాబాద్ 80% 2 daysలో స్లీప్ లేకుండా మనం అయితే రోమ్ చేస్తాం. చూసారు, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఇదంతా లైటింగ్ గైస్. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్ నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో షూట్ చేశాను నేను. ఇది నైట్ కదా, నైట్ షూట్ చేశాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇటు సైడ్ వచ్చాం. ఫ్రెండ్స్ మెట్రో చూసారా మీరు? ఇక్కడైతే మనం ఇప్పుడు తినడానికి వెళ్దాం. అక్కడ అయితే మామూలుగా వేయట్లేదు, ఫుల్గా తినాలి సంథింగ్. ఇక్కడ ఏదో స్టార్ బక్స్ అని ఉంది కదా, ఎప్పుడు వెళ్ళలేదు, చూద్దాం. అండ్ ఫస్ట్ వెళ్దాం, ఫస్ట్ టైం కదా. KFC వెళ్దాం మనం. మన ఊరు సైడ్ కూడా ఉన్నది. మన ఊరు సైడ్ అయితే స్టార్ బక్స్ ఇవన్నీ ఉండవు. ఎటు సైడ్ తిరిగినా మన రాజమండ్రిలో ఉందో లేదో కూడా తెలియదు, లేదనుకుంటా. చూద్దాం ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయో. అండ్ మీరు చూడండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో. నాకైతే ప్రైజెస్ చూడగానే బయటకు వచ్చేసారి అనిపించింది. అంత ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వినడమే. కానీ చాలామంది స్టోరీస్ అన్నీ పెడతారు కదా ఆ ఫ్రెండ్స్, అప్పుడే చూడడం. కానీ మనకి ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. అండ్ బికాజ్ సో మచ్ కాస్ట్లీ, మనకైతే అంత బడ్జెట్ అయితే పెట్టలేము. కాబట్టి ఇప్పుడు మనమైతే చిన్న బర్గర్తో అయితే మేనేజ్ చేద్దాం. మెక్డానల్డ్స్ లాగా అయితే వచ్చేస్తాం. ఇక్కడైతే ఏం చేయాలంటే మనం స్క్రీన్ మీద అయితే ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ మన ఫ్రెండ్స్ చేస్తున్నారు కదా. ఇక్కడైతే డైరెక్ట్గా మనకి బర్గర్స్ కానీ ఏదైనా
డ్రింక్స్ కానీ అన్ని ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మనమైతే ఆర్డర్ ఇచ్చేసాం. వచ్చేసి మనమైతే ఒక బర్గర్ అండ్ డ్రింక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసుకుని మేమైతే తినేసాం. అండ్ తినేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో మీకు చెప్పారు ఆల్రెడీ. అండ్ మన ఫ్రెండ్స్ అయితే కామెడీగా సంథింగ్ మాట్లాడుకుంటున్నాం మేము. అండ్ వీళ్ళందరూ మన హైదరాబాద్ ఫ్రెండ్స్. తను మా కాలేజ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ బ్రదర్ హైదరాబాద్లో ఉంటాడు. తను కూడా ఇక్కడ చదువుకుంటున్నాడు MBA. అండ్ ఆల్సో నౌ వీఆర్ ఆన్ కేబుల్ బ్రిడ్జ్ వితౌట్ లైటింగ్. మనమైతే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మీద ఉన్నాం వితౌట్ లైటింగ్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీరు సిటీ అయితే చూడొచ్చు. ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ న్యూయార్క్ సిటీ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే కళ్ళు సరిపోవట్లేదు. ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్సే ఉన్నాయి. అండ్ మన ఫ్రెండ్స్తో అయితే ఈ డే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం గైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను అయితే తిప్పినందుకు. అండ్ మనమైతే ఈ ప్లాన్ వచ్చేసి ఈవినింగ్ అంతా రోమ్ చేసి హైదరాబాద్ అయితే మొత్తం ఓల్డ్ హైదరాబాద్ న్యూ హైదరాబాద్ చూస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను కదా. అండ్ ఇది వచ్చేసి లైటింగ్ చూసారు కదా, నైట్ టైం లైటింగ్. అండ్ నైట్ టైం లైటింగ్ అయితే వ్యూ అయితే అదిరిపోయింది. ఎర్లీ మార్నింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి డెలాయిట్. మనం చూడలేని కంపెనీ అంటే ఏం లేదు. అండ్ ఎవ్రీథింగ్ కంపెనీస్ అయితే కవర్ చేస్తాం. నౌ వీ విల్ గో టు అవర్ ఫేవరెట్ హీరో మాల్ అండ్ AMB మాల్కి అయితే వెళ్దాం. ఎవ్రీథింగ్ గైస్ మొత్తం మనకి ఇష్టమైన మాల్ కాబట్టి ఇంకా మొత్తం కవర్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. అండ్ కెమెరా అయితే పట్టుకుని మీకోసం నేనైతే ఎవ్రీథింగ్ అయితే షూట్ చేసేసాను. మీరు నా కోసం చేయాల్సింది జస్ట్ ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అంతే. అదొక్కటి చేయండి సరిపోయింది. అండ్ మీకోసం నేను ఇంకా చాలా వీడియోస్ తీస్తూ ఉంటాను. ఎవ్రీథింగ్ గైస్ మన ఛానల్లో అన్ని వీడియోస్ పెడతాం. మనం అట్లా కాదు, ఒకటే కంటెంట్. మనమైతే మన స్టైల్లో పెడతాం వీడియోస్ అన్ని. అండ్ డిఫరెంట్ కంటెంట్. అండ్ మన స్టైల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఇంట్రెస్ట్ వస్తుంది గైస్, మీకోసమే నేను తీస్తాను. ఇంట్రెస్ట్ వస్తుంది కన్ఫామ్గా. అండ్ మనం అయితే AMB మాల్లోకి అయితే వచ్చేసాం. ఎవ్రీథింగ్ మనం ఇక్కడ రూమ్ చేద్దాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అండ్ గేమ్స్ కూడా ఆడదాం కాసేపు. అండ్ చూద్దాం పైకి వెళ్ళాక ఏమవుతుందో చూద్దాం. అండ్ ఇవన్నీ వచ్చేసి పూమా షోరూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. మీకు AMB మాల్ అని తెలిసింది కదా, ఎవ్రీథింగ్ A to Z అన్నీ ఉంటాయి గైస్. AMB మాల్ అని చెప్పినా చాలా వచ్చింది నాకు. తర్వాత ఇంకో మాల్కి వెళ్ళాం గైస్. ఆ మాల్లో అయితే మొత్తం షూట్ చేయను, ఈ మాల్లో కవర్ చేస్తాను. అండ్ ఆ మాల్ అయితే మీకు పేరు ఇవన్నీ చూపిస్తాను. ఒకవేళ మీరు AMB మాల్కి వెళ్ళకపోతే లోపల ఎలా ఉంటుంది అని మీకు తెలియాలంటే ఈ వీడియో. ఒకవేళ AMB మాల్ అందరూ చూస్తారనుకుంటే మీకు కొంచెం లైక్ ఫార్వర్డ్ చేసి చూడొచ్చు. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ అగైన్ వాచ్ ఇట్ మీన్స్ వాచ్ గైస్ అండ్ నో ప్రాబ్లం. అండ్ ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళందరూ చూడండి గైస్, చాలా బాగుంది మాల్ అయితే. డబ్బులు ఉంటే వెళ్ళట్లేదు గైస్, నార్మల్గా వెళ్ళి చూసి రావచ్చు, హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మన ఫ్రెండ్స్ కూడా మారుతారు. ఇక్కడ వచ్చేసి మన బ్రదర్తో తెచ్చాం. నైట్ టైం నేనైతే మా బ్రదర్ వాళ్ళకి వచ్చేసాను. ఇక్కడ మా బ్రదర్ అండ్ నేను వచ్చేసాం. ఈరోజు మా బ్రదర్ ఫ్రెండ్స్తో పాటు నేనైతే ఇక్కడికి రోమ్ చేస్తున్నా. ఇప్పుడంతా మన కాలేజ్ ఫ్రెండ్స్తో కాదు, మన బ్రదర్ అనమాట, మన రిలేటివ్స్ వాళ్ళతో అయితే ఇప్పుడు ఫుల్ రోమ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇక్కడ వచ్చి ఇందాక చూపించా కదా, వచ్చి ఫుడ్, అక్కడైతే ఫుడ్ కూర్చొని అయితే తినొచ్చు. A to Z అన్నీ ఉన్నాయి కదా అక్కడ. మనం వీడియో తీయలేదు కానీ అంత దూరం వెళ్ళి ఏమున్నాయంటే మొత్తం చైనీస్, ఇంకా మొత్తం ఫాస్ట్ ఫుడ్, ఎవ్రీథింగ్. లేని అంటూ ఉండవు, అన్నీ ఉంటాయి. మనం కొనుక్కొని బడ్జెట్ ఉండాలి కానీ ఇంకా ఏదైనా తినొచ్చు. మనీ గైస్, మనీ ఉంటే ఏదైనా తినొచ్చు. అండ్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం చూడడానికి లైక్ మూవీ చూద్దాం అనుకున్నాం. మూవీ టికెట్స్ లేవు హనుమాన్. బట్ మనం హనుమాన్ సినిమా అయితే చూసాం. ఎక్కడ చూసామో మీరైతే స్కిప్ చేయకుండా చూడాలి మరి అన్నీ. అందుకే స్కిప్ చేయదంటున్నాం మనం. స్కిప్ చేయకుండా అయితే మీరు ఈ వీడియో చూస్తే మాత్రం అర్థమవుతుంది. అండ్ ఎవ్రీ షాప్ పేర్లు చదవక్కర్లేదు కదా, పెద్ద పెద్ద బ్రాండ్స్ పేర్లు అవన్నీ మీకైతే అర్థమైపోతాయి. 50% సేల్ అవి ఇవన్నీ ఇంకా మొత్తం అసలు ఏ బ్రాండ్స్ మనకు కూడా తెలియని బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎందుకంటే మనం ఎక్కువ బ్రాండ్స్ వాడం, జస్ట్ మనం వాడేదో ఒకటో రెండో బ్రాండ్స్. అన్ని బ్రాండ్స్ పేర్లు అయితే ఇక్కడ చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ USPA ఇది కూడా ఒక బ్రాండ్ గైస్, ఎప్పుడు వాడలేదు. వాడినా కానీ మనం లూప్ తీసుకుంటాం కానీ అంత బడ్జెట్ పెట్టి అయితే కొనలేము మనం. అంత కాస్ట్ పెట్టి అయితే మనం క్లోత్స్ అయితే బై చేయం. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఉంది ఇప్పుడు మాల్ అయితే ప్రస్తుతానికి. ఇవన్నీ ఇటు సైడ్ అన్ని చూపించాను కదా, అన్ని డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి అనమాట. అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే నార్మల్గా అన్నీ ఉన్నాయి, చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి పార్కింగ్ దగ్గరికి వెళ్ళాం కదా, పార్కింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయాం. అసలు పార్కింగ్ ఏంటి, షాపింగ్ మాల్స్ కన్నా ఎక్కువ ఉంది కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్. ఈ షాప్స్ కొంచెమే కనబడుతుందా కదా మీకు కింద పార్కింగ్ న్యూస్ అని ఇందాక చూపెట్టాను కదా మీకు. ఈ పార్కింగ్ అయితే అసలే షాపింగ్ అని ఎక్కువ ఉంది. జూడియో మనం వైజాగ్ సిరీస్లో వైజాగ్ పెట్టాం కదా, Day 1 Day 2 Day 3
ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చూడండి. మనం అప్పుడైతే ఓల్డ్ ఫోన్స్ రికార్డ్ చేసాం. అప్పుడైతే వైజాగ్ సిటీ మొత్తం అయితే కవర్ చేసాం. అండ్ అప్పుడు వెళ్ళాం జూడియోలోకి. అండ్ ఇప్పుడు వెళ్ళలేదు ఇంకా. అది ఇది సేమ్. అంటే కొంచెం వేరియేషన్స్ అండ్ క్లోతింగ్స్ ఎలా అంటే మనం జోన్‌కెళ్తాం. ఏ మాల్‌కొచ్చినా సరే ఫన్ జోన్‌కెళ్ళకుండా అయితే మనమైతే మాల్ నుంచి బయటకైతే రాము. అదైతే అలా ఉంటది మనతో. అండ్ గైస్ మీరు సపోర్ట్ చేస్తే నిజంగా మన ఛానల్ అయితే చాలా పెరుగుతది. అండ్ హైదరాబాద్ మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. మీరు కూడా వెళ్ళండి. అండ్ 2 డేస్ హైదరాబాద్ మొత్తం రోమ్ చేసేయొచ్చు. అండ్ మీరైతే బడ్జెట్ కూడా ఏమి ఉండదు గైస్. మీరైతే నార్మల్‌గా తిరగొచ్చు అంతే. జస్ట్ మీకు ఓపిక ఉండాలే సరే గానీ నార్మల్ బడ్జెట్‌లో వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు టికెట్స్ తీసుకోవడమే, అటు ఇటు టికెట్స్ తీసుకొని వెళ్ళడమే. ఏముండదు. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ గైస్. మన టార్గెట్ వచ్చేసి 1K లైక్స్. మీరైతే లైక్ చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కంటెంట్ అయితే మీకు నచ్చినట్టయితే కన్ఫామ్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకోసం నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని వస్తా. ఆ సబ్స్క్రైబ్, లైకే నన్ను మోటివేట్ చేస్తది గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ నింజా ఇవి ఉంటాయి కదా, ఫ్రూట్స్ కటింగ్ గేమ్స్ ఆడేస్తున్నారు పెద్దోళ్ళు. అండ్ చిన్నపిల్లలు ఆడేస్తున్నారు, పెద్దోళ్ళు ఆడేస్తున్నారు. అండ్ బికాజ్ వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు కదా, ఆ చిన్నపిల్లలు అన్ని గేమ్స్ ఆడకపోతే కార్డులో మనీ వేస్ట్ అయిపోద్ది కదా. చాలా మంది అయితే ఇలా గేమ్స్ ప్లే చేస్తారు. అండ్ దట్ ఇస్ లైట్. అండ్ అలా జరుగుతూ ఉంటాయి అంతే. అండ్ ఇది వచ్చేసి సంథింగ్ ఐస్ ఫ్లై అప్ అండ్ డౌన్ లైక్ హెలికాప్టర్ ఉంది అక్కడ. అందులో కూర్చోండి కిందకి పైకి మన ఎగ్జిబిషన్స్లో పెడతారు కదా, సేమ్ అవే ఉన్నాయి ఇక్కడ. అండ్ జురాసిక్ పార్క్, దిస్ ఇస్ జురాసిక్ పార్క్ అంటే లోపల వచ్చేసి జురాసిక్ పార్క్ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఎంత పెద్ద అతను గేమ్ ఆడుతున్నాడు చూసారా. ఇక్కడ ఇతను వచ్చేసి మనకి విఆర్ గేమ్స్, అది మనం హెడ్సెట్ ఇస్తాడు, హెడ్సెట్ పెట్టుకుని ఆడాలి. సంథింగ్ ఇట్స్ షూటింగ్ గేమ్ గైస్. ఇక్కడ మీకు స్క్రీన్లో సరిగ్గా కనిపించదు, అదేదో షూటింగ్ గేమ్. అక్కడ పైన నుంచి షూట్ చేయాలి పక్షులను సంథింగ్. అండ్ అది ఆ గేమ్ వచ్చేసి విఆర్ గేమ్. మనం విఆర్ స్టూడియోలోకి వెళ్దాం. ఇంకా మీరైతే ఇంకా చాలా నచ్చేస్తుంది మీకు. మీరైతే అలాంటి గేమ్స్ ఆడాలి మరి. చూద్దాం. అదిగోండి వచ్చేసాం మనం. ఎంట్రన్స్ ఇది ఐటమ్ విఆర్ అనమాట. అండ్ లోపల అయితే ఇంకా విఆర్ వరల్డ్ ఏదో స్పేస్లోకి వచ్చినట్టు ఉంది. ఇంకా స్పేస్ మొత్తం అలా ఉంది గైస్. లోపల అయితే లైటింగ్ ఎవ్రీథింగ్ సెటప్ అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇవైతే పెద్దోళ్ళు ఆడొచ్చు, పెద్దోళ్ళకైతే సెట్ అయిపోద్ది. మనకి ఇప్పుడు ఎంత టైం లేదు, ఎందుకంటే మనం 2 డేస్లో మొత్తం రూమ్ చేయాలంటే హైదరాబాద్ని కొంచెం ఫాస్ట్గా ఉండాలి కాబట్టి ఎవ్రీథింగ్ నేను షూట్ చేసుకుంటా, మీకు చూపిస్తా. నేనైతే మా బ్రదర్స్ ఎంజాయ్ చేస్తే వెళ్ళిపోతున్నా. అండ్ ఈ గేమ్స్ కూడా ఆడండి మీరు, చాలా బాగుంటుంది. ఏఎంబి మాల్, ఇక్కడైతే మనం ఫొటోస్ కూడా దిగాం. మన ఇన్స్టాగ్రామ్లో పేజ్లో ఫాలో అవ్వండి, అక్కడ కూడా పెట్టాను, నేను స్టోరీ పెట్టాను. అండ్ మీరు చూడండి అక్కడ ఏఎంబి మాల్. అది వచ్చేసి మన మహేష్ బాబు మాల్ కదా. అక్కడ సినిమాస్ కోసం వెళ్ళాను కదా, ఏఎంబి సినిమాస్. అది సినిమా అడిగాం కానీ టికెట్స్ లేవంట. చూద్దాం, వేరే థియేటర్ ఏమన్నా ప్లాన్ చేద్దాం నైట్. అండ్ అది వచ్చేసి ఆడి కార్. ఇంకా మీకు ఏం చూపిస్తాను గైస్, మీకు తెలిసిందే. ఇక్కడ మీరైతే అల్లిపోతారు గైస్. ఆ ప్రైస్ చూసారా. టికెట్స్ దొరికేసినాయి, మూవీ టికెట్స్ కూడా దొరికేసినాయి పక్కనే కొంచెం. మనం అయితే వెళ్ళిపోదాం. ఐస్ క్రీమ్ అయితే నేను ఇంకా తినలేదు. ఐస్ క్రీమ్ చేతిలోనే ఉంది, కెమెరా చేతిలో ఉంది, అండ్ రెండు చేతుల్లో ఉన్నాయి. నేనైతే షూట్ చేస్తూనే ఉన్నా. అండ్ అప్పటికి వచ్చేసి మనం అయితే నియర్కి అయితే వచ్చేసాం. మూవీ థియేటర్కి అయితే నియర్ అయితే వచ్చేసాం. మనం ఇప్పుడు వెళ్ళేది ఏంటంటే చెప్తాను మీకు, కన్ఫర్మ్గా చెప్తా. మీకు కాకపోతే ఎవరికి చెప్తా, మీరే చూడండి. మనమైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్తామంటే ప్రిస్టాన్ ప్రైమ్ అనమాట. అది వచ్చేసి మల్టీప్లెక్స్. షాపింగ్ అయితే మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది, ఎందుకంటే మనం వెళ్ళేదే 12 ఆఫ్టర్ 12 అయితే వచ్చాం సినిమాకి. ఆఫ్టర్ 12 ప్రిస్టాన్ ప్రైమ్ కనిపిస్తుంది గైస్, మీకు జూమ్ చేస్తాను. ప్రిస్టాన్ ప్రైమ్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ అనమాట ఇది. అండ్ మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. మన చేతులకు ఐస్ క్రీమ్ ఉంది కదా, లోపలికి అయితే ఎలా చేయలేదు వాళ్ళు, మీరే చూద్దు. నేనైతే షూట్ చేస్తా, బిజీ అయిపోయిందో తిందాం అనుకుంటే వెళ్ళలేదు. అండ్ అక్కడైతే మనకి మూవీ టైం కూడా అయిపోయింది. మనం పీవీఆర్ ఆ పైకి వచ్చేసాం. పార్కింగ్ చేసి కారు మూవీ అయితే అదిరిపోయింది గైస్. హనుమాన్ మూవీ అయితే రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వెళ్ళిపోయాం మేము, ఇంకా టికెట్ దొరికింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మనం అయితే చార్మినార్ దగ్గరికి వచ్చాం. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? సినిమా అయినప్పటికీ 2 అయింది, ఇక్కడికి వచ్చినప్పటికి 2:33 అవుతుంది గైస్. అండ్ మనమైతే ఎర్లీ మార్నింగ్ అయితే
ఇది బెస్ట్ ప్లేస్ అంట చార్మినార్ చూడడానికి. అండ్ బై ద వే మనం వచ్చేసాం కదా చార్మినార్ దగ్గరికి. అక్కడ నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్స్ ఎంత ట్రావెల్ చేస్తాం. అండ్ నైట్ కాబట్టి ట్రాఫిక్ కూడా లేదు, చాలా ఫాస్ట్గా వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసాక ఏమైందంటే పోలీసులు అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వట్లేదు. అండ్ ఆ టైం వేస్ట్ చేయకుండా ఉండడానికి ఇక్కడే మనకి కొంచెం ఫేమస్ ప్లేసెస్ హైదరాబాద్లో చూపిస్తున్నాను కదా, ఇదే నిలోహర్, కేఫ్ నిలోహర్ అనమాట ఇది. అండ్ ఇక్కడికైతే మీరు రండి గైస్. ఇక్కడ మీరు తింటే ఇంకేమైనా ఉందా అంటే ఇంకా అసలే మీరు ఇంకెప్పుడు టేస్ట్ చేసి ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ టేస్ట్ చేస్తారు. దీనికోసం ఎర్లీ మార్నింగ్ 8 వచ్చి అనుకుంటున్నారు, జనాలు అందరూ 3కి వచ్చేసారు. 3కి స్టార్ట్ అయ్యింది గైస్. వీళ్ళు ఓపెన్ చేసేది 4కో 4:30కో 5కో ఆ టైంకి ఓపెన్ చేస్తారు. 4 కల్లా ఓపెన్ చేస్తారు. ఇది వచ్చేసి ఇదిగోండి ఓపెన్ చేస్తున్నారు చూడండి. ఇంకా జనాలు అందరూ కింద నుంచి వెళ్ళిపోతున్నారు. అంతమంది, దానికి అంత ఫేమస్ ఉంది ఇక్కడ, చాలా ఫేమస్ అనమాట కేఫ్ నిలోహర్. ఇది వచ్చేసి మనకి చాయ్ తాగుతారు ఇక్కడ వచ్చేసి. అండ్ ఎవ్రీథింగ్ చాలా ఉంటాయి గైస్, మీరు చూడండి. నెక్స్ట్ చూపిస్తాను లోపలికి వెళ్ళాక. వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి అయితే పైకి వచ్చేసారు గైస్. పైకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూసారా మీరు మలై బన్ అనేది మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ పాస్ చదువుకోండి చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ చోలా భతూరి అన్నీ ఉన్నాయి మనకి, ప్రైజెస్తో పాటు ఇక్కడైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి అయితే వాళ్ళు ఆల్రెడీ మేక్ చేసి ఉంచుతారు మనకి, డైరెక్ట్గా అక్కడ ఇచ్చేస్తున్నారు చూసారా మనకి. అండ్ చాలా వేడిగా అయితే ఉంటుంది గైస్, చాలా హాట్గా అయితే ఉంటుంది. మనమైతే తిందాం. ఇక్కడ చూసారా మేమే వచ్చేది 4కి, చాలా మంది అప్పటికప్పుడే చాలా మంది జనం అయితే వచ్చేసారు. అందరికన్నా మనమే ఫస్ట్ వచ్చాం. కాకపోతే చూసారా మొత్తం అక్కడ ప్లేసెస్ కూడా లేవు. ఇవన్నీ మెను, మీరైతే ఒకసారి పాజ్ చేసుకుని అయితే ఇవన్నీ చూసుకోండి. మొబైల్ పట్టుకున్నాడు కదా తనైతే మన బ్రదర్. అండ్ ఆరెంజ్ కలర్ షర్ట్ వచ్చేసి తన ఫ్రెండ్. అండ్ మనం అయితే తినడానికి రెడీగా ఉన్నాం. అండ్ మనం ఆర్డర్ చేసినవన్నీ వచ్చేసినాయి. అండ్ ఇది వచ్చింది కదా ఇదైతే చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మనకైతే మలై బన్ అనేది ఇంకా సూపర్ ఉంటుంది గైస్, మీరైతే టేస్ట్ చేయండి. మనమైతే మన బ్రదర్స్తో అయితే టేస్ట్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐటమ్. అండ్ చాలా అయితే నాకు నచ్చేసింది గైస్, సూపర్ ఉంది. మీరు కూడా టేస్ట్ చేయండి. అండ్ మనం వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంకొక మాల్కి వెళ్తామని. ఇది వచ్చేసి నెక్సస్ హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఈ మాల్ కూడా చాలా బాగుంటుంది. లోపల అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం కానీ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయొద్దు. అండ్ ఆల్రెడీ మీకు ఏఎంబి మాల్లో చూపించాను కదా, సేమ్ అవే ఉంటాయి. బట్ ఫ్రాంక్గా మీకు చెప్పిన నాకైతే ఈ మాల్కి వెళ్ళిన వెంటనే ఏఎంబి మాల్ కన్నా చాలా నచ్చింది. చాలా బాగుంది ఈ మాల్, చాలా పెద్దది కూడా. మనం ఎలాగో ఈ డే వెళ్ళిపోతాం కాబట్టి ఇంక ఈ నైట్ అంతా షాపింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ డే నైట్ తిరిగిందనమాట. ఇది నెక్స్ట్ డే నైట్ మనకి ఇంకొక 2 అవర్స్లో అయితే బస్సు అయితే ఉంది. బస్సు కూడా మనం కరెక్ట్ టైంకి రీచ్ అవ్వాలి కాబట్టి మనం అయితే ఒక 2 అవర్స్ టైం ఉంది కాబట్టి 2 అవర్స్లో ఎవరికైనా ఇంట్లో పట్టుకెళ్ళాలి కదా షాపింగ్ చేసి. సంథింగ్ తీసుకుందాం అయితే నేను షాపింగ్కి వచ్చాను. లెట్స్ గో టు షాప్ నౌ. మనమైతే ఇక్కడ ఆల్రెడీ మ్యాక్సిమం అన్ని బ్రాండ్స్ అయితే ఇక్కడ కూడా ఉంటాయి, సేమ్ టు సేమ్ A to Z అన్నీ ఉంటాయి ఈ షాపింగ్ మాల్లో కూడా, చాలా పెద్దది. అండ్ ఫాజిల్లోకి వెళ్ళాము నార్మల్గా ఏమైనా కొందాం, వాచ్ కొందాం అని. ఫాజిల్ ఎలా ఉందో, బట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ అయితే ఆఫర్ పెట్టినప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవడం బెటర్ అనిపించి మనం అయితే బయటకు వచ్చేసాం. అండ్ జారా చూపించాను కదా, జారాలో కూడా వెళ్ళాం. అండ్ జారాలో కూడా కొన్ని ఐటమ్స్ చూసాం, అవి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. అండ్ బట్ మోడల్స్ చాలా బాగున్నాయి. జారా వచ్చేసి ఇక్కడ ఎక్కువ లేడీస్కి అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ దట్స్ అబౌట్ జారా. అండ్ మనం జారాలోకి వెళ్ళి నార్మల్ షాపింగ్, పెద్ద మనం క్లోత్స్ ఏం చేయలేదు, నార్మల్ చిన్న షాపింగ్ చేసాం. అండ్ KFC ఇవన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ కూడా. మీరే చూడండి, ఎవ్రీ షాప్కి అయితే ఇక్కడ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అక్కడ కవర్ చేయలేని ఇక్కడ కొన్ని అయితే కవర్ చేస్తాను. ఇవన్నీ ఎక్కువ లేడీస్కి అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా లాక్మీ ఇవన్నీ అవన్నీ ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయి. అండ్ మనం వచ్చేసి ఇదైతే వచ్చేసి గ్యాప్ అనేది ఒక బ్రాండ్, మీకు కూడా తెలిసిందే. ఇక్కడ మొత్తం A to Z అన్నీ లైక్ బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ 1 by 1 అయితే ఉన్నాయి. మీకు అక్కడ నుంచి జూమ్ చేశాను కదా, కనిపిస్తే పాజ్ చేసుకొని అయితే చూడండి. ఒకవేళ అక్కడ లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇవి కొన్ని ఆల్రెడీ నేను AMB మాల్లో కూడా చూపించాను. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఆ AMB మాల్ కన్నా AMB మాల్ కన్నా చాలా బాగుంది. ఇదైతే నాకైతే నచ్చింది, ఇది చాలా బాగుంది. అండ్ మనం కూడా కొన్ని అయితే లైక్ బై చేసాం ఇంట్లోకి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఇంకా మనం
కింద షాపింగ్ అనమాట, మొత్తం అంతా షాపింగ్. అండ్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒకటి సేమ్ ఇక్కడ కూడా అంతే. పైన వచ్చేసి స్లిప్పర్స్, షూస్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడైతే చాలా ఉన్నాయి, మీరే చూడండి, నేను చూపిస్తాను. అండ్ ఆల్సో మనకైతే ఈరోజు నైట్ బస్ ఉందని చెప్పాను కదా. అండ్ 2 days అయితే వితౌట్ స్లీప్ గైస్, వితౌట్ స్లీప్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అండ్ మీకు ఎలా ఉందో వీడియో మీరు కామెంట్ చేయండి కింద. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, ఐ విల్ టేక్ దట్ వీడియోస్. అండ్ ఆల్సో గైస్ మర్చిపోద్దు లైక్ చేయండి నా కోసం, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు లైక్ చేసిన, సబ్స్క్రైబ్ చేసిన నాకు చాలా మోటివేటెడ్ చేస్తుంది. అండ్ క్రీమ్ స్టోన్ ఆల్రెడీ మనం వెళ్ళాం కదా, సేమ్ అక్కడే. ఇక్కడ కూడా ఫుడ్ వరల్డ్ అనమాట, A to Z అన్ని ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ కూడా సేమ్. ఆల్రెడీ చెప్పాను కదా మీకు నేను, ఇక్కడ చైనీస్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు దొరికేస్తాయి. అండ్ మనం పర్చేస్ చేసుకుని తినడం ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ మూవీస్ కూడా ఉంటాయి, లైక్ పైన ఉంది మూవీస్ మొత్తం A to Z అన్నీ ఉంటాయి ఇక్కడ మూవీస్. మనమైతే ఆల్రెడీ మూవీ కూడా చూస్తాం కదా. మూవీకి అయితే మనం ఎక్కడికి వెళ్ళాం అంటే ప్రైమ్కి వెళ్ళాం కదా, రెస్టారెంట్ ప్రైమ్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇది వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను కదా మీకు గేమ్స్ చూపిస్తానని. ఇది వచ్చేసి బౌలింగ్. ఆల్రెడీ మనకి AMB మాల్లో కూడా ఉంది, బట్ AMB మాల్ కన్నా ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడైతే కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది, అండ్ లైటింగ్స్ కానీ అట్రాక్షన్ కానీ చాలా అయితే నచ్చింది నాకు. ఇక్కడ చాలా బాగుంది. AMB మాల్ కూడా బాగుంది, బట్ ఇక్కడ కొంచెం బాగుంది అనిపించింది, ఎందుకంటే ఇక్కడ చాలా గేమింగ్ కోసం చాలా పెద్దగా అయితే ఉంది. ఎవ్రీథింగ్ అన్నీ చాలా వెరైటీగా ఉంది. కొంచెం ఒక లుక్లో కొంచెం నచ్చింది నాకు. వచ్చేసి రోబోట్లా ఉంది, రోబోట్ చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా దిగాను గైస్ నేను, అండ్ అవన్నీ అయితే మన ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. జురాసిక్ పార్క్ అక్కడ కూడా చూసాం కదా, ఇక్కడ కూడా ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ గేమ్స్ అయితే మ్యాక్సిమం మొత్తం మనం కవర్ చేసినవి అయితే ఇక్కడ ఉన్నాయి, బట్ కొన్ని గేమ్స్ ఎక్కువ ఉన్నాయి. AMB మాల్లో కంపేర్ చేసుకుంటే కొన్ని గేమ్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ ఆల్సో మనం నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్దాం అంటే ఫుడ్ దగ్గరికి వెళ్దాం. ఇవి గేమ్స్ అనేవి చూసాక ఇది వచ్చేసి చూసారా పైకి చైర్స్. ఇది వచ్చేసి మనకి వండర్లా అంటే గుర్తొచ్చింది. వండర్లాకి వెళ్ళడానికి దగ్గర మనకు టైం లేదు. వండర్లా గురించి కూడా నేను ఒక వీడియో తీస్తాను ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ టైం మనం అయితే వండర్లాకి ప్లాన్ చేద్దాం. అండ్ బై ద వే గైస్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మీకు. బార్బిక్యూ నేషన్ ఇక్కడ కూడా ఉంది, బట్ ఎక్కడ చూడలేదు. ఆ మాల్లో అయితే నాకు కనిపించలేదు. బార్బిక్యూ నేషన్ అయితే ఇక్కడ ఉంది. PVR మూవీస్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం ఈ మాల్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమైందంటే గైస్ ఫన్నీ, సేమ్ టు సేమ్ షాపింగ్ మాల్ కన్నా పార్కింగ్ అయితే ఎంత పెద్దగా ఉందనుకుంటున్నారు. ఇంకా ఎక్కినా అసలు రావట్లేదు, ఇంకెళ్తానే ఉన్నాం. ఇంకా సేమ్ స్టీరింగ్ అయితే ఒక యాంగిల్లో పెట్టి ఇంక ఎక్సిలేటర్ ఇవ్వడమే. నేనైతే కొంచెం షార్ట్లో చూపెట్టాను మీకు, చాలా క్లిప్స్ అయితే నేను ఎడిట్ చేసేసాను. అందుకనే మీకు వీడియో కొంచెం లెంతీగా ఉండదు, 30 minutesలో అయితే కవర్ చేస్తాను. మనం అయితే రెస్టారెంట్కి వచ్చేసాం, ఫోన్ చేసేసి అయితే లైక్ డిన్నర్ చేసేసి అయితే మనం అయితే సెట్ చేయాలి. శ్రీ వైష్ణవి రెస్టారెంట్ ఫ్యామిలీ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం లేట్ చేశారు, బట్ రెస్టారెంట్ ఫైనే, ఎందుకంటే ఇది కొంచెం రోడ్ పక్కనే ఉంది, లైక్ ఫ్లైఓవర్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి మన బస్ కూడా ఇక్కడే ఆగుతుంది ఎగ్జాక్ట్ పొజిషన్. కాబట్టి కొంచెం మేమైతే దగ్గరలో ఈ హోటల్ అయితే చూసుకున్నాం అండ్ ఇక్కడ వచ్చేసాం. మనమైతే ఎక్కువ డైట్ ఈరోజు లైక్ బిర్యానీ ఇంకా తినడం లేదు. డిన్నర్ జస్ట్ లైట్ డిన్నర్ విత్ చికెన్ 65. అండ్ చికెన్ 65 అయితే మేము కంప్లీట్ చేస్తాం డిన్నర్. అండ్ మన బస్సు కూడా రెడీగా ఉంది, బస్సు ఎక్కేదాం గైస్. మన హైదరాబాద్ జర్నీ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి కింద చెప్పాలి. చాలా ప్లేసెస్ అయితే మీకు నార్మల్గా షూట్ చేస్తాను, దగ్గరికి వెళ్ళలేదు మనకి టైం లేక. అండ్ బై ద వే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.